నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. గ్రామీణ వైద్యులకు ట్రైనింగ్ తో పాటు సర్టిఫికెట్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దేవరకొండ మండల సుశ్రుత PMPR ఎంపీల ఆధ్వర్యంలో గురువారం పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మలిపెద్ది లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా తమకు గుర్తింపు లేకపోయిందని తమను గుర్తించిన సీఎంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రిజ్వాన్, కోశాధికారి దువ్వా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు అందుగుల భిక్షపతి, బైరు వెంకటేశ్వర్లు, అక్బర్ రాజురావు, రిజ్వాన్, వెంకటేశ్వర్లు, భిక్షపతి రవి, రత్నాకర్ రావు, మల్లేష్, జుబేర్, కుమార్, నిరంజన్, రూప్ సింగ్, శంకర్, భిక్షపతి, ఎల్లయ్య, మల్లేష్ బాబా తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎంపీ ఎంపీల సంఘం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలము ఈ యొక్క సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘము గత 18 సంవత్సరముల నుండి 20 సంవత్సరాల నుండి స్థాపితమైనది. ఈ యొక్క సంఘములో గ్రామీణ ప్రాంతములో వైద్య సేవలు అందిస్తున్నటువంటి వారు పేదవారికి, బీదవారికి, బడుగు వర్గాల వారికి, వృద్ధులకు, కుల, మత, జాతి, వర్ణ, వర్గ భేదము లేకుండా, డబ్బులు ఉన్నవారా లేరు అని కాకుండా ప్రతి వారికి రాత్రి కానీ పగలు కానీ చలికాలము, ఎండాకాలము, వర్షాకాలం కాకుండా శ్రమపడి 24 గంటలు శ్రమపడి వైద్యం చేస్తున్నారు పేదవారికి. అటువంటి వాళ్ళు ఈ సంఘములో సుమారుగా 52,000 మంది ఉన్నాం. ఈ 52,000 మందిని దృష్టిలో పెట్టుకొని మనకు ఒక గుర్తింపు కావాలని, ఒక శిక్షణ కూడా కావాలని, మనకు ఇప్పుడు ఉన్నటువంటి వైద్య పరిజ్ఞానం కంటే ఇంకా ఎక్కువ వైద్య పరిజ్ఞానం కూడా రావాలనే సదుద్దేశంతో గత 16 సంవత్సరాల క్రితము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు మన యందు కనికరం వహించి, మన మీద ప్రేమ వహించి, ఎందుకంటే వారు స్వతహాగా డాక్టర్ గారు మన అవసరాలు గ్రహించి మనం వెళ్ళి మనవి చేసుకున్నందువల్ల వారు గత 16 సంవత్సరాల క్రితము ఆర్ఎంపీ డాక్టర్స్కి గవర్నమెంట్ ద్వారా, పారామెడికల్ బోర్డు ద్వారా ఒక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. అప్పుడు 4 కోట్ల ద్రవ్యములు కూడా మనకు రిలీజ్ చేశారు. ఆ 4 కోట్ల ద్రవ్యంతో తర్వాత 2 కోట్లు చేశారు, 6 కోట్ల ద్రవ్యంతో అప్పుడు పారామెడికల్ బోర్డు వాళ్ళు మనకు శిక్షణ ఇచ్చారు. ఇన్ని 33 మండలాల వాళ్ళు నల్లగొండ జిల్లాకు వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ట్రైనింగ్ తీసుకున్నాము. అయితే కేవలం 4 బ్యాచీలు పూర్తయిన తర్వాత దురదృష్టవశాత్తు వారిదో మాదో వారు అనుకోకుండా స్వర్గస్థులైనారు. వారు వెళ్ళిన తర్వాత ఇక మాకు దిక్కు దివాణం లేదు. ఏ గవర్నమెంట్ మమ్మల్ని పరికించలేదు, మా మొర ఆలకించలేదు. మేము ఇచ్చిన విజ్ఞాపన పత్రాలు, మేము పెట్టుకున్న అర్జీలు అన్నీ వాళ్ళు ఖాతరు చేయలేదు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మా ఆర్ఎంపీ సంఘాలకు ఎటువంటి సహాయ సహకారములు మాకు కలగలేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో, అది ఏ గవర్నమెంట్ అయితే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు దారి చూపించిందో, పరిపాలిస్తున్నటువంటి అదే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ గౌరవనీయులు, మాన్యులు, పూజనీయులు మన
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి 4 తడవలు మేము పోయి మనవి చేసుకున్నంత మాత్రాన స్పందించి అనుకూలంగా స్పందించి నిన్నగాక మొన్న వారు దయతో ఈ యొక్క ఆర్ఎంపీ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారో ఎన్ని వేల మంది ఉన్నారో అంతమందికి తక్షణమే ట్రైనింగ్ అప్పుడు ఎంతమందికి అయ్యిందో ట్రైనింగ్ ఆ పూర్తి అయిన వారికి సర్టిఫికెట్స్ ఇవ్వాలి, పూర్తి కానటువంటి వారికి శిక్షణ తిరిగి పునఃప్రారంభం చేయాలని చెప్పేసి ఆజ్ఞలు అప్పటికప్పుడు దానికి సంబంధించిన అధికారులను రప్పించి ఆజ్ఞలు జారీ చేశాడు. అందువల్ల కృతజ్ఞతా భావంతో ధన్యవాదములతో ఆ రేవంత్ రెడ్డి గారిని ఈ మధ్య ఒక చిన్న విషయం మనం చేసుకుంటారు. నేను ఈ సుశ్రుత గ్రామీణ వైద్యనాము చేశాము, అది డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ముందు వారికి పూలమాలతో సత్కరణం చేసి సీఎం గారికి ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేసినామని మనం